నిజాయితీ మీ పోరాటంలో ఉందని నమ్మే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వండి అంటే నిజాయితీగా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. సో ఏంటి మీ టార్గెట్, ఇమీడియట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఈ ఎలక్షన్లో శ్రవణ్ కుమార్ టార్గెట్ ఏంటి? నరసింహ గారు అంటే రెండు కాయిన్స్ ఉన్నాయి మన మన పొలిటికల్ సిస్టంలో. చాలామంది ఏం ఆలోచిస్తారు అంటే మనీ ఈజ్ ఓల్ అండ్ సోల్ ఫ్యాక్టర్ ఇన్ పాలిటిక్స్ అంటారు మీరు. నేనేమంటానంటే మనీ మే బీ ఏ ఫ్యాక్టర్, బట్ ఇట్ ఈస్ నాట్ ద సోల్ ఫ్యాక్టర్. మనీ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. 100 కోట్లు ఉన్న ఆయన ఎమ్మెల్యే అయిపోతానంటే కాదు. కొంత దానికి నేపథ్యం ఉండాలి, ప్రజల కనెక్టివిటీ ఉండాలి. నారా లోకేష్ దగ్గర డబ్బు లేక ఓడిపోయాడా 2019లో? ఇంట్రెస్టింగ్ లాజిక్. పవన్ కళ్యాణ్ డబ్బు లేక గాజువాక్లను భీమవరంలో ఓడిపోయాడా? సినిమా చరిష్మా లేక ఓడిపోయాడా? ఎందుకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ డబ్బులు లేక ఓడిపోయిందా? సో దిస్ ఇస్ నాట్ ఫర్ పొలిటికల్ సిస్టంలో మనీ ఈజ్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. ఇట్ మే బి వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేనేమంటానంటే నేను 2024లో ఏదో పెద్ద ఎమ్మెల్యే అయిపోయి రాష్ట్ర చరిత్రను మార్చేస్తానని నేను అంటంలా, లేకపోతే 29లో కూడా నేను పెద్ద అద్భుతాలు సృష్టిస్తానని నేను అంటంలా. నాది ఒక లాంగ్ రన్ గోల్. నేను ట్రూలీ స్పీక్స్, ఫ్రాంక్లీ స్పీక్స్, 2034లో నా నిజమైనటువంటి ప్రజా సంక్షేమం, ప్రజల కోసం ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని అయితే భావిస్తున్నా. 2034 ఇంకో 10 years లాంగ్ రన్లో నేను ప్లాన్ చేసుకున్నా. 2024లో నా టార్గెట్ నరసింహరావు గారు 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు నిలబెట్టడం. ఈ అభ్యర్థులు నిలబెట్టిన తర్వాత ఈ అభ్యర్థులు ఒక కన్సాలిడేటెడ్ ఓటింగ్ అంటే కాన్స్టిట్యున్సీకి 5,000 అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీకి 10,000 అంటే ఓవరాల్గా 15 లక్షల ఓటింగ్ వస్తుంది. 15 లక్షల ఓటింగ్ అంటే ఒక ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఎవరు డిసైడ్ చేయగలిగిన ఫ్యాక్టర్. ఎందుకంటే 50 మంది ఎమ్మెల్యేల యొక్క తలరాతల్లో మార్చగలుగుతాను 15 లక్షల ఓటింగ్ తోటి. 2014-19 సినారియో చూసుకుంటే మీరు 5,36,400 ఓట్లతోటి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి తారుమారయ్యాడు. మొన్న జరిగినటువంటి 23 తెలంగాణ ఎలక్షన్లో 1.69% ఓటుతో కాంగ్రెస్కి అండ్ బీఆర్ఎస్కి ఎలక్షన్ తారుమారైంది. సో డోంట్ థింక్ దట్ ఒక ఓటు గెలుపు వస్తే గెలుపు, ఒక ఓటు తగ్గితే ఓటమి. ఇలాంటి కాయరాజకాయ లాంటి పొలిటికల్ సిస్టంలో, ఎలక్ట్రల్ సిస్టంలో నీకు వచ్చేటువంటి 5,000 ఓట్లతోటి ఒక అభ్యర్థిని ఓడగొడితే 100 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి యొక్క విజయ అపజయాలను నేను శాసించగలిగినట్టే. సో రేపొద్దున 2024లో నేను నా తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతాలు సృష్టించబోతున్నాం. 5,000 ఓట్లతోటే చాలా చాలా అద్భుతాలు సృష్టించబోతున్నాం. 50 మంది ఎమ్మెల్యేల యొక్క తలరాతలు మార్చబోతున్నాం. ఎన్నికల ఫలితాలు కాదు, భవిష్యత్ చేంజ్కి ఒక ఫౌండేషన్ ఇక్కడ పడుతుంది. ఖచ్చితంగా కదా. ఇప్పుడు వాళ్ళేదో గెలుస్తాం ఓడుస్తామని రాలా. మాకు 5,000 ఓట్లు ప్రజలు నమ్మి మాకు గనక వేశారు అంటే ఈ పునాది 2029 వరకు ఉపయోగపడుతుంది. ఈ 15 లక్షల మంది ఇచ్చినటువంటి స్ఫూర్తితో మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 2029లో 15-20 ఎమ్మెల్యే సీట్ల కోసం ట్రై చేస్తాం. 2029లో 15 ఎమ్మెల్యే సీట్లు, 20 ఎమ్మెల్యే సీట్లు టార్గెటెడ్గా ట్రై చేస్తే 2034లో 50కి వెళ్ళిపోతాయి. సో దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. కానీ మిమ్మల్ని గడిచిన 5 ఏళ్లుగా చూస్తున్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ప్రజలకు వ్యతిరేకంగా ఏమున్నాయనే వాటిపైన లీగల్ ఫైట్ చేస్తున్నారు, ఫిజికల్ ఫైట్ చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. చేస్తూ ఒక ఛాన్స్ తీసుకుంటున్నారా మళ్ళీ అదే ప్రభుత్వం రావడానికి సంబంధించిన అవకాశం కల్పించేలా అని అనుకునే వాళ్ళకి? మేబీ యు ఆర్ రైట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రభుత్వంలోకి రావాలి అనేది నిర్ణయించేది ప్రజలు నరసింహరావు గారు. ఇప్పుడు నేనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ప్రజలందరూ టర్న్ అయిపోయి తెలుగుదేశానికి ఓటేస్తారనుకోవటం పిచ్చి పొరపాటు. లేకపోతే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఒక మీడియాలో ఒక వార్త చూపిస్తే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనుకోవటం కూడా పిచ్చి పొరపాటు. ప్రజలు చాలా విఘ్నులు. యహా ఛానల్ చూస్తారు, ఇంకో ఛానల్ చూస్తారు, ఇంకో ఛానల్ చూస్తారు, ఆంధ్రజ్యోతి చదువుతారు, ఈనాడు చదువుతారు, ఇంటర్నెట్ చూస్తారు. ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అవైలబిలిటీ ఉన్న తర్వాత ఇవన్నీ చూసి ఒక ఒపీనియన్కి ఫామ్ అవుతాడు. ఆ ఒపీనియన్ ఏం ఫామ్ అవుతారు అనేది మీరు కానీ నేను కానీ చెప్పలేము. సో ఓటర్ ఈస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. మీకంటే నాకంటే చాలా ఇంటెలిజెంట్ అనుకునే పార్టీల కంటే కూడా ఆ ఓటర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తి యొక్క ఒపీనియన్లో ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత నేను చెప్పిందో ఇంకోటి చెప్పిందో ఎవరికి నచ్చదు, ఎక్కదు. వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు. సో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5 సంవత్సరాలు ఫైట్ చేసినటువంటి యాంటీ ఇన్కంబెన్సీని పెంచినటువంటి విధానంలో ఈ యాంటీ ఇన్కంబెన్సీ నో డౌట్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా చేశారు. ఆ ప్రభుత్వ వ్యతిరేక
ప్రజా సంక్షేమ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మేబీ సంక్షేమం ఇచ్చి ఉండొచ్చు, ఉమ్, కానీ ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు ఈ యాంటీ ఇన్కంబెన్సీ న్యూట్రల్ ఓటింగ్ అంతా కూడా బంగారుపల్లెలో తీసుకొని వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారు. ఉమ్, ఎందుకంటే మేము వ్యక్తులుగా చేసినటువంటి పోరాటం ఉమ్. ఆటోమేటిక్గా అందిపుచ్చుకునేది వ్యవస్థే. అంతేగా న్యాచురల్గా ఇమీడియట్గా ఎవరు ఉన్నారో వాళ్ళ వైపు వెళ్తుంటుంది. ఎందుకంటే మా అరుపు ఎంతవరకు వినపడుద్ది? ఈ రూమ్లో వరకు వినపడుద్ది. ఉమ్, సో మేము అరిచినటువంటి అరుపుల వల్ల లబ్ధి పొందింది ఎవరు అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. ఉమ్, సో తెలుగుదేశం పార్టీ ఈ ఈ ఈ వ్యతిరేకతని అందిపుచ్చుకొని అధికారంలోకి రావటానికి ఒక్క పని కూడా చేయలే. సో దే అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ఇన్ యూటిలైజింగ్ ది యాంటీ ఇన్కంబెన్స్. ఉమ్, వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్ ప్రభుత్వం వ్యతిరేకత ప్రజా కంటక కార్యక్రమాలు చేసింది, ఆటోమేటిక్ వీళ్ళకి దిక్కు లేదు నేనే అని. మీరు ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో ఒక పాట కూడా రిలీజ్ చేశారు, ఉమ్. మీకు ఓటైనందుకు మమ్మల్ని క్షమించు చంద్రబాబు నాయుడు, మాలాంటి పాపులను శిక్షించు అని ఓటర్లు పాట పాడినట్టుగా ఒక పాట పెట్టారు. అవునా? మీరు చూడలేదు ఆ పాట? ఆ పాట ఏంటంటే మన బాహుబలి సినిమాలో దండాలయ్య అనే పాటలాగా ఒక సాంగ్ రాశారు, చాలా వైరల్ అయింది ఆ పాట. అంటే మీకు ఓటేయలేదు, మమ్మల్ని క్షమించండి, మీలాంటి విజనరీ లీడర్ని మేము పోగొట్టుకున్నాం, ఇప్పుడు మాకు తెలిసింది, మాకు బుద్ధి వచ్చింది, మేము పాపాత్ములు, మమ్మల్ని క్షమించండి అని ఒక పాట రిలీజ్ చేశారు. జనమే తప్పు చేసామని చంపలేసుకున్నారు. నేను అప్పుడు ఏదో సందర్భంలో నా పక్కన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూర్చున్నప్పుడు చెప్పిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాట మీరు తీసేయండి, మీరు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర అది తప్పండి, అది ప్రజలు తప్పు చేసాము, మమ్మల్ని క్షమించండి, మేము మమ్మల్ని పాపాత్ములు అని చెప్పి పాట రిలీజ్ చేస్తారా మీరు? ఎవరండి మీరు? మీ రాజకీయాలు చెప్పింది మీకు చేయమని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఏదో పాట విత్డ్రా చేసుకున్నట్టు. అంటే నేనేంటంటే జగన్ వ్యతిరేక పనులు చేశాడు, ఆటోమేటిక్గా మేము ఓటేస్తాం, మేమే ప్రతిపక్షం, జనాలకి ఇంకా ఆప్షన్ లేదు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్, మమ్మల్ని తప్పు చేసామని క్షమించమంటే ప్రజల్ని క్షమించేశాడు ఆయన. ప్రజల్ని ఆయన క్షమించేసి ముఖ్యమంత్రి అవుతాడు. పో క్షమించాను, పో భక్త, నీ తప్పులు చెప్పి క్షమించాను, పో అని తప్పులు చేశాను క్షమించి. నారా లోకేష్ కూడా అంతే, పో మీరు వేసిన మమ్మల్ని మాకు 23 సీట్లు ఇచ్చినందుకు మిమ్మల్ని క్షమించాము, ఈసారి 170 సీట్లు ఇవ్వండి అని నారా లోకేష్ కూడా క్షమించేశాడు. వీళ్ళందరికంటే కూడా అచ్చెన్నాయుడు ఇంకా క్షమించేశాడు. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ప్రజలు పాపం చేశాము, మా పాపాలని పరిరక్షించండి అని తెలుగుదేశం పార్టీని వేడుకున్నట్టు, వీళ్ళు గెలిచినట్టు, జగన్మోహన్ రెడ్డిని ఆయన డబ్బులు ఇచ్చిన ఈపోయినా, ఆయన మంచి పనులు చేసిన చెప్పైనా ప్రజలే శిక్షిస్తున్నట్టు వీళ్ళంతటికి ఒక హెల్సియేషన్లోకి వెళ్ళిపోయినారు, ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయారు. ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి ఇక మేము ఈ రాష్ట్రానికి దిక్కు, ఇక తప్ప మేము దక్క దిక్కు లేదు అనేటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి, ఇక మేమే ముఖ్యమంత్రి, నేనేమో 5 హోమ్ మినిస్టర్లు, ఒక ముఖ్యమంత్రులు కూడా 3-4 ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఒక నారా లోకేష్ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఇంకా ఎవరో 2-3 ముఖ్యమంత్రి. సో ఇప్పుడు 5 ముఖ్యమంత్రులు, ఒక 5 ఏమో హోమ్ మినిస్టర్లు, ఒక 10 మంది ఏమో రెవెన్యూ మినిస్టర్లు, ఇవే, ఇంకా మిగతా పోస్టులు ఏమో అవసరంలా. ఇలాగా వాళ్ళు ఊహించుకొని జగన్ ప్రభుత్వానికి మళ్ళా అధికారం బంగారుపళ్ళెంలో పెట్టి ఇచ్చేటువంటి పనికిమాలిన పనులు చేసుకొని మాలాంటి వ్యక్తులు ఊపిరి పోగొట్టుకొని కాయ కష్టంతో ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకొచ్చిన వ్యతిరేకతని బూడిదలో పోసిన పన్నీర్